చిరపుంజిలోని చిలుకెంతైనా తడుస్తుందని చుట్టూ ఆరెడారి గోలెందుకురా గోదారి ఒడ్డునుంటూ. ఎక్కడో ఉన్న దాని గురించి తెలుసుకుంటే నీకు ఇక్కడ లాభమైంది, నీకు ఇక్కడైతే పడట్లేదు కదా, ఇక్కడ ఉన్న గోదావరి గురించి తెలుసుకోండి. సో ఆయన చెప్తుండే చిరపుంజిలో నీకు హైయెస్ట్ రైన్ ఫాల్ అవుతుందని చిన్నప్పుడు చిన్నపిల్లలకి అందరికి చెప్తారు కదా, దానివల్ల వీడికి ఒరిగేదేముంది, నీ జుట్టు ఏమైనా తడుస్తుంది, అక్కడ పడే వాన వల్ల నీ జుట్టు తడుస్తుందా తర్వాత కదా. తర్వాత గోదావరి రోడ్లో కూర్చొని ఉండేటోడికి నీకు థర్డ్ ఎసెట్ గురించి ఎందుకు, ఈ గోదావరి దగ్గర ఎట్లా బతకాలో నేర్పించేవాడికి, అక్కడ ఏదుందో వాడికి ఎందుకు, గోదావరిలో ఎట్లా ఇదాలో చెప్పు, లేకపోతే గోదావరి దగ్గర ఎట్లా బతకాలో చెప్పాలంటుండు. అప్పట్లో హీరో డ్రెస్సింగ్ చూడరా, వాళ్ళ డ్రెస్సింగ్ చూడు, షర్ట్ వేసుకో. మీరందరూ అక్కడ రవితేజని చూస్తున్నారు, నేను వెనుకున్న బండ్ల గణేష్ ని చూస్తున్నా. లీకు వీరులకు ముందే తెలుసు కొచ్చింత పరుగుట్టు, లోక జ్ఞానము కలిగిన వాడు